హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. చూస్తున్నారు కదా హడావిడి అంటే ఏంటనుకుంటున్నారా? మా ఊళ్ళో అయితే జాతర జరుగుతుంది. సో జాతర చూడడానికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం అంటే ఇక్కడ కలరింగ్ చాలా తక్కువ ఉందన్నమాట. ఇలాంటి కలరింగ్ చోట మేము ఉండలేమని చెప్పేసి కాకినాడ వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా ఫ్రెండ్స్ని అడిగితే ఎవరు రానన్నారు. సో ఎందుకు రా అంటే ఇంకా ముందు కలరింగ్ వస్తుంది, చాలా మంది అమ్మాయిలు వస్తారు, వాళ్ళని చూస్తామని చెప్పారు. ఓకే మీరైతే చూసుకుంటారు, మాకు అంత ఓపిక లేదు, మేమైతే వెళ్ళిపోతామని చెప్పేసి స్టార్ట్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యాము. అండ్ మా ఫ్రెండ్స్ అయితే మాకు చూడండి ఇప్పుడైతే మాకు ఒక్కొక్క సిగ్గుపడుతున్నారు. అండ్ రండ్రా బాబు ఎంత ప్రధానం రావట్లేదు, అవసరం బాయ్ కూడా చెప్పేస్తున్నారు. మా వాడు బాగా చెప్పేసి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాడు. అండ్ మా జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక మేము ఉప్పన స్పాట్కి వెళ్ళి మీకు ఆ స్పాట్ మొత్తం చూపిస్తాం ఈ రోజు. మాతో పాటు మా బుడ్డడు కూడా వస్తా అన్నాడు. ఓకే రారా మరి, నీ ఆనందం ఏమైంది కావాలని చెప్పేసి మా బుడ్డని కూడా తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. చూసా సిగ్గుపడుతున్నాడు. అండ్ ఇప్పుడు మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా మా ప్రయాణం స్టార్ట్ అయ్యేసరికల్లా దగ్గరలో పెరుమల్లుపురం బెల్లం గారెలు అని చెప్పేసి చాలా ఫేమస్ అంట. కాకినాడ కాజా ఎలా ఫేమస్, ఆగ్రేపురం పూతరేకలు ఎలా ఫేమస్, ఇక్కడ వచ్చేసి బెల్లం గారెలు అంటే చాలా ఫేమస్ అంట. సో ఈ బామ్మ మాటలోనే వినండి ఎవరెవరు ఇక్కడ తిన్నారు. ఫస్ట్ నుంచి నువ్వేనా? ఫస్ట్ నుంచి నువ్వేనా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారు, జగన్ గారు, బాగా సెలబ్రిటీ అయితే నువ్వు పెద్ద సెలబ్రిటీలా ఉన్నావు. అంతేనా? అదే అండ్ పెరుమలపురం బెల్లం గారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇందాక అక్కడ ఉన్న ఇద్దరు బోస్ వచ్చేసి మమ్మల్ని ఎడిటింగ్ లో తీసేస్తారని అడుగుతున్నారు. మేమైతే తీయం బ్రో అని చెప్పాము. అండ్ అందుకనే వాళ్ళు అయితే ఉంచారనమాట. అండ్ మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఉప్పాడ దగ్గర ఉన్నామన్నమాట. సో మనం ఉప్పాడ వెళ్తుంటే దాదాపుగా మీరు ఉప్పన సినిమా చూసారు కదా, ఉప్పన సినిమాలో వచ్చేసి హీరోయిన్ అండ్ హీరో బస్ సీన్ ఉంటుంది చూసారా, బస్సు ఆగుతుంది, హీరోయిన్ వచ్చి హీరో బైక్ ఎక్కుతుంది, ఆ బస్ సీన్ వచ్చేసి ఇక్కడే షూట్ చేశారంట. ఇప్పుడు మీకు అయితే ఆ ప్లేస్ చూపిస్తాను చూడండి. అండ్ ఈ జర్నీ మీరు కొంచెంసేపు ఎంజాయ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా అదంతా పోర్ట్ ఏరియా, ఉప్పాడ పోర్ట్ ఏరియా అన్నమాట. అది మొత్తం అదంతా వచ్చేసి ఉప్పాడ పోర్ట్ ఏరియా. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ చూస్తున్నారు కదా. అండ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ కింద రంగులద్దుకున్న అనే ఉప్పన సినిమాలో మూవీ షూట్ చేశారనమాట. అండ్ మీరు పైన అయితే మీకు పిక్ పెడుతున్నాను, ఆ పిక్లో చూడండి. ఆ పిక్లో బ్రిడ్జ్ కింద హీరో హీరోయిన్ ఇద్దరు కూర్చున్నారు కదా. సో అది వచ్చేసి ఈ బ్రిడ్జ్ కింద అనమాట. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇప్పుడు వాటర్ అయితే ముందుకున్నాయి, కానీ ఒక 1 అవర్ వాటర్ ఇంకపోతే ఒక 1 అవర్ వాటర్ ముందుకు వస్తాయి అనమాట. అది ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ. అండ్ మొత్తానికైతే ఇది ఇక్కడ ఉప్పన సినిమా యొక్క రంగులద్దుకున్న సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారు. అండ్ మీకు ఈ బ్రిడ్జ్ చూపిస్తున్నాను చూసారా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి బస్సు ఆగుతుంది కదా, బస్సు ఆగిన తర్వాత హీరో హీరోయిన్ కలవడానికి బైక్ ఎక్కడానికి వెళ్తుంది కదా, ఆ బ్రిడ్జ్ అనమాట. ఈ పైన వచ్చేసి బస్సు ఆగుతుంది. ఆ బస్సు ఆగిన తర్వాత వాళ్ళు కిందకి వచ్చి ఈ కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ షూట్ మొత్తం ఇక్కడే ప్లాన్ చేశారు, ఇక్కడే షూట్ చేశారు అనమాట. అది దీని ఒక ఉప్పన సినిమా షూటింగ్ స్పాట్ అనమాట. అందుకే ఇక్కడ చాలా మంది అయితే జనం వచ్చి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా అయితే హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఆ ప్లేస్ కి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇదే ఆ ప్లేస్. ఈ ప్లేస్ లో వచ్చేసి హీరో హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ నేను పిక్ కూడా పెడతాను, ఆ పిక్ అయితే మీరు చూసేసేయండి. ఉప్పన షూటింగ్ జరగడం వల్ల ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది, చాలా మంది టూరిస్టులు అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్లేస్. సో మొత్తానికి అయితే ఇదండి ఈరోజు మన వీడియో ఉప్పన షూటింగ్ స్పాట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, సబ్స్క్రైబ్ టు ఎస్కే వ్లాగ్స్.